అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఎపిసోడ్ 22. ఆసుపత్రిలో అర్జున్ చేతిలో ఉన్న ఫోటోను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఫోటో వెనుక ఇలా రాసి ఉంది: అసలు శత్రువు నాగేంద్ర కాదు. అతను వెనుక ఇంకా పెద్ద వ్యక్తి ఉన్నాడు అని ఆ ఫోటో వెనకాల రాసి ఉంది. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అనన్య మెల్లగా అడిగింది అర్జున్ని, ఈ ఫోటో పంపించింది ఎవరు అని. అర్జున్ వెంటనే బయటకు పరిగెత్తాడు. రిసెప్షన్లో ఉన్న నర్సును అడిగాడు, ఈ కవర్ ఇచ్చిన వ్యక్తి ఎక్కడా అని. అప్పుడు నర్సు చెప్పింది, ముఖానికి మాస్క్ వేసుకున్న ఒక వృద్ధుడు ఇచ్చి వెంటనే వెళ్ళిపోయాడు సార్ అని చెప్పింది ఆ నర్స్. విక్రమ్ వెంటనే ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్పై తెల్లని గడ్డంతో ఒక వృద్ధుడు కనిపించాడు. కానీ పార్కింగ్లోకి వెళ్ళగానే అతను తన గడ్డం, విగ్గు రెండూ తీసేశాడు. అయితే అతను వృద్ధుడు కాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. అతను వృద్ధుడు వేషం వేసుకొని ఎందుకు వచ్చాడు? అప్పుడే అతని మెడలో ఉన్న ఒక టాటూ కనిపించింది. ఒక నల్ల తేలు టాటూని తన మెడపై వేయించుకున్నాడు ఆ వచ్చిన మాస్క్ వేసుకున్న వ్యక్తి. విక్రమ్ ఆశ్చర్యంగా ఇలా అన్నాడు, సార్, ఇది బ్లాక్ స్కార్పియోన్ గ్యాంగ్ గుర్తు అని చెప్పాడు విక్రమ్. అర్జున్ ముఖం గంభీరంగా మారింది. మరోవైపు జైల్లో నాగేంద్ర తన సెల్లో ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడే జైలర్ లోపలికి వచ్చాడు. నీకు విజిటర్ వచ్చాడు అని చెప్పాడు ఆ జైలర్. నాగేంద్ర బయటకు వచ్చాడు. గ్లాస్ అవతల నల్ల సూట్ వేసుకున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నాగేంద్రకి అతని ముఖం కనిపించడం లేదు. అతను కేవలం ఒకే ఒక్క మాట అన్నాడు నాగేంద్రతో, నువ్వు మళ్ళీ విఫలమయ్యావు అని. ఆ మాటలు విన్న నాగేంద్ర తల వంచాడు. సార్, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అని నాగేంద్ర అడిగాడు. ఆ వ్యక్తి నవ్వుతూ, ఇప్పటి నుంచి నేను రంగంలోకి దిగుతున్నాను. ఇక నీ అవసరం ఇప్పట్లో లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాగేంద్ర కళ్ళలో భయం కనిపిస్తుంది. ఇదే సమయంలో వర్మ హౌజులో అనన్య తన గదిలో చిన్నప్పటి ఫోటోను చూస్తోంది. ఆ ఫోటోలో ఆమెకు తన పక్కన ఉన్న వ్యక్తి చేతికి ఒక ప్రత్యేక ఉంగరం కనిపించింది. అదే సమయంలో రాఘవేంద్ర గదిలో ఉన్న పాత ఫోటో కూడా దేవేంద్ర చేతికి అదే ఉంగరం ఉంది. అనన్య ఆశ్చర్యంతో, అంకుల్, ఈ ఉంగరం ఎవరిది అని అడిగింది అనన్య. రాఘవేంద్ర ఆ ఫోటోను చూసి చాలా బాధకి లోనయ్యాడు. అది మా స్నేహానికి గుర్తు. నాకు దేవేంద్రకు ఒకే రకమైన ఉంగరాలు ఉండేవి అని చెప్పాడు రాఘవేంద్ర. అప్పుడే విక్రమ్ అక్కడికి వేగంగా లోపలికి వచ్చాడు. సార్, ఒక పెద్ద వార్త సార్ అని చెప్పాడు విక్రమ్. బ్లాక్ కార్లో ఒక గ్యాంగ్ లీడర్ ఈ రాత్రి నగరానికి వస్తున్నాడని నాకు సమాచారం వచ్చింది సార్ అని చెప్పాడు విక్రమ్. ఆ మాటలు విన్న అర్జున్ వెంటనే ఇలా అడిగాడు, ఎక్కడికి అని. పాత డాక్ యార్డ్కి అని చెప్పాడు విక్రమ్. అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజే నిజం తెలుసుకుందాం. అతను విక్రమ్తో కలిసి బయలుదేరాడు. అప్పుడు అనన్య కూడా, నేను కూడా వస్తాను అని అంటోంది అర్జున్తో. అర్జున్
మొదట ఒప్పుకోలేదు. కానీ అనన్య ధైర్యంగా చెప్పింది, ఇది నా జీవితానికి సంబంధించిన ఒక నిజం. నేను వెనక్కి తగ్గను. అర్జున్ చిరునవ్వుతో తల ఊపాడు, సరే అని. అదే రోజు రాత్రి పాత డాక్ యార్డ్ దగ్గరికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. అలా అనన్య, విక్రమ్, అర్జున్ ముగ్గురు బయలుదేరారు. చుట్టూ చీకటి, సముద్ర అలల శబ్దం మాత్రమే అక్కడ వినిపిస్తుంది. దూరంలో ఒక నల్ల హెలికాప్టర్ నెమ్మదిగా ఆగింది. దాని తలుపు తెరుచుకుంటుంది. అక్కడ ఒక నల్ల కోటు, నల్ల గ్లౌజులు ధరించిన ఒక వ్యక్తికి కిందికి దిగాడు. అందులో దిగిన వ్యక్తి, అతని ముఖం ఇంకా కనిపించడం లేదు. కానీ అతని చేతిలో అనన్య చిన్నప్పటి ఫోటో ఒకటి ఉంది. అతను నెమ్మదిగా ఇలా అన్నాడు, 22 సంవత్సరాల తర్వాత ఆట మళ్ళీ మొదలైంది అని. అతని చెప్పుల నుంచి పైకి ఒక శబ్దం, కానీ అతని ముఖం కనిపించక ముందుకే అతను పక్కకు జరిగాడు. ఇక బ్లాక్ కార్ ఒకటి గ్యాంగ్ లీడర్ మొదటిసారి పూర్తి ఎంట్రీతో చూపిస్తుంది. అర్జున్, అనన్య అతని వలలో చిక్కుకుంటారా? 22 సంవత్సరాల క్రితం జరిగిన అసలు కుట్రకు సంబంధించిన షాకింగ్ నిజం ఒకటి బయటపడుతుందా? రాత్రి పాత డాక్ యార్డ్ ప్లేస్కి సముద్ర అలలు బలంగా తాకుతున్నాయి. హెలికాప్టర్ రెక్కల శబ్దంతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోతుంది. నల్లకోటు వేసుకున్న ఆ వ్యక్తి నెమ్మదిగా కిందకు దిగాడు. అతని వెనుక ఒక 10 మంది సాయుధ వ్యక్తులు నిలబడ్డారు, అంటే గూండాలు. అర్జున్, అనన్య, విక్రమ్ దూరం నుంచి ఇదంతా గమనిస్తున్నారు. అర్జున్ నెమ్మదిగా చెప్పాడు, విక్రమ్ చాలా జాగ్రత్త, వీళ్ళు సాధారణ వ్యక్తుల్లా కనిపించడం లేదు. ఆ మాటలు విన్న విక్రమ్ తల ఊపాడు. అనన్య గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. ఆ నల్లకోటు వ్యక్తి చేతిలో ఉన్న ఫోటోను చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్న ఒక అమ్మాయి చివరకు దొరుకుతుందా? దొరికింది అన్నాడు. అతను గొంతు విని అనన్య, ఎక్కడో ఈ గొంతు విన్నట్టుగా అనిపిస్తుంది అని తను అప్పుడే అక్కడ అనుకోకుండా ఒక ఇనుప డబ్బా కింద పడింది. ఆ శబ్దానికి గ్యాంగ్ సభ్యులందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. ఎవరక్కడ అని. ఎందుకంటే ఆ శబ్దం వచ్చిన చోట ఎవరో వచ్చారని వాళ్ళకి అర్థమైపోతుంది. అర్జున్ వెంటనే అనన్య చేతిని పట్టుకొని పరిగెత్తండి అని చెప్పి ముగ్గురు పరిగెత్తడం స్టార్ట్ చేశారు. అక్కడ ఆ నల్లకోటు ధరించిన వెనకాల ఉన్న 10 మంది గూండాలు అందరూ కూడా వాళ్ళ వెనకాల పడ్డారు. అందరూ కలిసి ఒకరి వెనకాల ఒకరు పరిగెత్తుతూ డాక్ యార్డ్ మొత్తం చేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇనుప కంటైనర్ల మధ్య చీకటిలో ఉత్కంఠభరితమైన పరుగులు. ఒక గ్యాంగ్ సభ్యుడు అనన్యకు చాలా దగ్గరగా వచ్చాడు. అతను ఆమెను పట్టుకోబోతుండగా అర్జున్ వేగంగా వచ్చి అతన్ని పక్కకు తోశాడు. ఇలా ఒకరినొకరు భీకరంగా మధ్యలో చిన్నపాటి పోరాటాలు, తోపులాటలు చేసుకుంటూ చివరకు అర్జున్ ఒకతన్ని పడేశాడు. ఇక అప్పుడే అందులో ఉన్న ఒక నల్లకోటు వ్యక్తి గట్టిగా అరిచాడు,
చాలు, ఇక చాలు. అందరూ ఒక్కసారిగా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. అతను మెల్లగా అనన్య దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు అనన్య, నీకు నిజం తెలుసుకోవాలా అని అడిగాడు ఆ నల్లకోటు వ్యక్తి. అప్పుడు అనన్య భయపడకుండా చాలా ధైర్యంగా అక్కడే నిలబడి ఉంది. అనన్య అతన్ని అడిగింది, నువ్వెవరు అని ప్రశ్నించింది. ఆ మాటలకు ఆ వ్యక్తి నవ్వాడు. ఇప్పుడు నా పేరు తెలుసుకోవలసిన అవసరం నీకు లేదు. కానీ నీ తండ్రి మరణానికి కారణం ఎవరు తెలుసుకోవాలంటే రేపు రాత్రి ఒంటరిగా పాత శివాలయానికి రా అని అన్నాడు ఆ నల్లకోటు వేసుకున్న వ్యక్తి. ఆ మాటలకు అర్జున్ కోపంగా ముందుకు వచ్చాడు. అది ఎప్పటికీ జరగదు అని గట్టిగా చెప్పాడు అర్జున్. ఆ వ్యక్తి చిరునవ్వుతో, నువ్వు ఆపలేవు అర్జున్, నువ్వు నన్ను ఆపలేవు అర్జున్ అని అన్నాడు నల్లకోటు వ్యక్తి. అందరూ షాక్ అయ్యారు. నా పేరు ఇతనికి ఎలా తెలుసు అని అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి వెళ్తూ వెళ్తూ చివరిసారిగా తిరిగి, నీ నాన్న రాఘవేంద్ర కూడా దాచిన నిజం ఒకటి ఉంది. ఆ నిజం బయటపడితే మీ కుటుంబం శాశ్వతంగా విడిపోతుంది అని చెప్పాడు ఆ నల్లకోటు వ్యక్తి. అతను అలా చెప్పి హెలికాప్టర్లో ఎక్కాడు. కొన్ని క్షణాల్లో హెలికాప్టర్ చీకటిలో కలిసిపోయింది. అనన్య అయోమయంలో పడిపోయింది. అంకుల్ కూడా నిజంగా ఏదైనా నిజం దాచారా? మనకు చెప్పకుండా ఎందుకున్నారు? నా చుట్టూ ఏం జరుగుతుంది? నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని తన మనసులో అనుకుంటుంది అనన్య. అర్జున్ మాత్రం గట్టిగా ఇలా చెప్పాడు, అతని మాటలు నువ్వు నమ్ముతూ అనన్య. అది మనని విడదీయడానికి వేసిన ఉచ్చు కావచ్చు అని చెప్పాడు అర్జున్. అదే సమయంలో వర్మ హౌస్